నా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభోదయం. ఈరోజు మన పాఠం సీత ఇష్టాలు. మరి సీత ఇష్టాలేంటో కష్టాలేంటో పాఠంలో తెలుసుకుందాం. ఇక్కడ బొమ్మలో గమనించండి, ఇది బుర్ర కథ చెప్పే విధానం. ఈనాటి కాలంలో మనకెవరికి తెలియడం లేదు. ఇప్పుడు అక్కడక్కడ ఎల్లమ్మ పండుగ అలాంటి పండుగ ఏదన్నా అయితే ఏదో కొంచెం చూస్తున్నాం. కానీ ఈనాటి కాలంలో మొత్తము టీవీ, ఫోన్లు వీటి ద్వారానే, కంప్యూటర్ వీటి ద్వారానే మనము కాలక్షేపాన్ని చేస్తున్నాం. ఇవి పూర్వకాలంలో ఒక 20 సంవత్సరాల క్రితం కూడా ఉన్నాయి. గ్రామాలలో వీధి నాటకాలు రాత్రిపూట వేసేది, ఇలాంటివి మేమందరం చూసేవాళ్ళం చిన్నప్పుడు. అదే మా కాలక్షేపంగా ఉండేది. ఇది జానపద కళారూపాల్లో ఒక కళ. అయితే ఇక్కడ మధ్యలో చెప్పే అతన్ని కథకుడని, పక్కన ఉన్న ఇద్దరిని వంత పాడేవాళ్ళు అని పిలుస్తారు. అంటే ఆయన ఏది చెప్పినా వీళ్ళు సరే అంటూ తానా తందానా అంటూ ఉంటారన్నారు. పాఠం ఉద్దేశం: ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాలలో రాణిస్తారు. స్త్రీ విద్య కుటుంబానికే కాక ప్రపంచానికే వెలుగునిస్తుందని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. అట్లే జానపద కళారూపాల పట్ల అభిరుచి పెంచుకొని ఆదరించాలని, బుర్రకథ వంటి కళారూపాల వలన ప్రయోజనాలున్నాయని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. ప్రవేశిక: గ్రామీణ ప్రాంతాలలో కొన్ని కుటుంబాలలో బాలికలను ఇంటికే పరిమితం చేసి విద్యకు దూరం చేస్తున్నారు. బాలికలను పసిపిల్లల సంరక్షణకు, తల్లికి సాయపడటానికి, వ్యవసాయ కూలీ పనులకు కొందరు తల్లిదండ్రులు ఉపయోగిస్తున్నారు. చదువుకోవాలనే కోరిక వీరికి ఉంటుంది. ఇట్టి వారికి ప్రోత్సాహం కలిగిస్తే వారు చదువుకొని ముందడుగు వేస్తారు. అట్లాంటి ఒక సీత కథను పాఠం చదివి తెలుసుకుందాం. అది ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. పాఠశాల ప్రాంగణం అంతా పిల్లలతో కలకలలాడుతున్నది. జాతీయ దినోత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు విద్యార్థులు. రమాదేవి అనే విద్యార్థిని తర్వాత ప్రదర్శించబోయే అంశం ప్రకటిస్తున్నది ఇట్లా: రమ జానపద కళారూపాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది బుర్రకథ. తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఈ కళారూపం కీలక పాత్ర పోషించింది. ఇందులో ఒకరు కథ చెబుతుంటే వారికి చెరో పక్క ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. కథ చెప్పేవారిని కథకుడు అని, ఆయనకు రెండు పక్కలా నిలబడి గొంతు కలిపే వాళ్ళను వంతలు అని అంటారు. కథకుడు తంబూరా వాయిస్తాడు కాబట్టి కథకు బుర్రకథ అని పేరు వచ్చింది. ఈనాటి బుర్రకథను కృష్ణవేణి చెబుతోంది. రోజా, రాజు వంత పాడుతారు. అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే దంపతులకు కలిగిన తొలి సంతానం సీత. ఆ సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈనాటి బుర్రకథకు నేపథ్యం. బుర్రకథ పాత్రలు: కథకురాలు కృష్ణవేణి, వంతలు రాజు, రోజా. కృష్ణవేణి కృష్ణవేణి ఏమో మధ్యలో ఉంటుంది. రోజా, రాజు ఏమో తందాన తాన అనేది వాళ్ళిద్దరు. సరే, పాట చూడండి. జయము జయము మన భారత మాతకు, జయము దిగ్విజయము తందాన తాన. చదువులనిచ్చు సరస్వతి తల్లి, చల్లగా చూడమ్మా తందాన తాన. సిరులనిచ్చడి శ్రీ మహాలక్ష్మి, కరుణ చూపవమ్మ తందాన తాన. శత్రు వినాశము చేసడి దుర్గా, జయము నీయవమ్మ తందాన తందాన. దేవనందనాన తరిగిట జంతరిత. రాజు: అక్క, ఈరోజు ఏం కథ చెప్తున్నావు? రోజా: ఏదో కాదురా, నలమహారాజు కథ, పాండవులు కౌరవుల కథ, మరాఠీల కథ, రామకథ, లవకుశ కథ, సీతమ్మ కష్టాలు. రాజు: ఏందక్క, కథలన్నీ పాత గాథలైపోయినాయి కదా, కొత్త కథ చెప్పరాదా? రోజా: ఏందిరా, పాత అంటే రోతగా ఉందా? అయితే గ్లాసులు, బిందెలు, వెండి పళ్ళాలు, బంగారు గొలుసులు అన్నీ తీసి బయటకు పారేస్తావా? ప్రతివాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. పాతదే లేందే కొత్త ఎక్కడిదిరా తిక్క సన్నాసి. ఇప్పుడు కొత్త కొత్త అని అరుస్తున్నారు కానీ ఈ కొత్త అంతా పాతలో నుంచే కదరా పుట్టింది. రాజు: అరరే, ఇప్పుడు నేను ఏమన్నానని కరెంట్ షాక్ తగిన కాకి లెక్క అట్లా అరుస్తున్నావు? పాత అంటే రోతని నేను అన్నానా? కాలం మారినా ఇంకా మనం పాతలోనే బతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలు పెట్టుకుంటున్నామా? బస్సులు, రైళ్ళు కొత్తవని ఎడ్ల బండ్ల మీదనే ప్రయాణిస్తున్నామా? కృష్ణవేణి: ఒరే తమ్ముడు, చెల్లి,
అనవసరంగా మీరు ఇట్లా కొట్లాడుకొని రసాబసా చేయకండి తమ్ముడు అన్నట్లు ఈరోజు మనం కొత్త కథనే చెప్పుకుందాం. రాజు మంచి పని అయింది అన్నట్లు అభినయించాడు. రోజా చాలే హెచ్చులు అన్నట్లు మూతి వంకర తిప్పుతూ అభినయించింది. కృష్ణవేణి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు. తకత తకిట తక తరికిట తరికిట థాం. ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా. తందాన తాన చదువు సందెలో పేరు పొందిన చక్కనమ్మ కథరా. తందాన తాన ఓటమి నెరగక పోరాడే ఒక వీరబాల కథరా. తందాన తాన 10 మందికి నీ ప్రేరణించే వర్తమాన కథరా. తందాన తాన తరికిట జంతరిత. రోజా ఇంతకు ఎవరా పైడి బొమ్మ, ఏమా కథ? కృష్ణవేణి అయ్యలారా అమ్మలారా, స్త్రీలు విలసిల్లిన భారత భూమిలో రాజనాలు పండే రతనాల నేల తెలుగు నేల. ఆ తెలుగునాట రామాపురం అనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెల్లో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతులున్నారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్లకు మరో పిల్లాడు పుట్టాడు. సంతానాన్ని ఇక్కడితో ఆపేద్దామా వద్దా అని వాళ్ళు మదన పడుతుండగానే మరో కూతురు పుట్టింది. రాజు ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో. రోజా నువ్వు నోరు మూస్తావా ముయ్యవా? రాజు నోరు మూసుకునే కాలం పోయిందక్క. ప్రశ్నించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచోడు. కృష్ణవేణి తర్వాత కథ వినండి. పాట పూట గడవని తల్లిదండ్రులకు పాటలెక్కువాయే. తందాన తాన పంటలు పండక పొట్ట నిండక కష్టం ఎక్కువాయే. తందాన తాన కుటుంబ భారం కుంగదీయగా తల్లడిల్లినారు. తందాన తాన భార్య భర్త కూలినాలితో బతుకు నీడ్చినారు. తందాన తాన తరికిట జంతరిత. రోజా ఇంతకు సీత బడికి పోయిందా లేదా? కృష్ణవేణి లేదు చెల్లెలా, అమ్మ నాయన పనిలోకి పోతే తమ్ముడిని చెల్లెల్ని ఆడించడానికి ఆమె అంకితమైపోయింది. రాజు పిల్లలు బడిలో పెద్దలు పనిలో అనే సంగతి వాళ్ళకి తెలియదా అక్క? 16 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టొద్దు అన్న చట్టాన్ని గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? కృష్ణవేణి చట్టాలు అమలు చేయడము ఏ ఒక్కరి బాధ్యత అనుకున్నంతకాలం పరిస్థితిలో మార్పు రాదురా తమ్ముడు. రోజా ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదక్క? కృష్ణవేణి పాట రూపంలో ఇంటి పనులనే చేసేరాసై, వంట పని కొంత నేర్చరాసై, బీడీలెన్నో తాను చుట్టెరాసై, పత్తి చేలకే పోయరాసై, కొవ్వొత్తిల బతుకాయరాసై. వినరా సోదర చదువుల తల్లి దీనగాథనిప్పుడు, నిరుపేద గాథ ఎప్పుడు. తందాన తాన తరికిట జంతరిత. రోజా తర్వాత ఏం జరిగిందక్క? రాజు ఇంకేం జరుగుతుంది, 4 రాళ్ళు సంపాదించిన తర్వాత 6 రాళ్లతోనే ఆ పిల్ల నెత్తిలో నీళ్లు పోసి పెళ్లి చేసి ఉంటారు. కృష్ణవేణి నిజంగా అదే జరిగితే మన కథకు అర్థం లేదురా తమ్ముడు. ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది. రోజా నీ పిచ్చి కానీ టీచర్లు చదువు చెప్తారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకొని చెప్పినా వినేవాళ్ళు ఉంటారా? విన్నా మార్పు సాధ్యమవుతుందా? రాజు తప్పకుండా సాధ్యమవుతుంది. మా బడిలో టీచర్లు రోజు పాఠాలతో పాటు మంచి మంచి కథలు సూక్తులు చెప్తారు, ఆటలు ఆడిస్తారు, పాటలు పాడిస్తారు. బడి పిల్లలని తమ సొంత బిడ్డల్లాగా పట్టించుకుంటారు. కృష్ణవేణి అవును తమ్ముడు, శ్రావణి కూడా అటువంటి టీచరే. ఆమె ఆ ఊరికి రాగానే ముందుగా చేసిన పని బడి ఈడున్న పిల్లలు ఎవరెవరు బడికి వస్తారో రారో తెలుసుకోవడం. అట్లా తెలుసుకొని ఒక్కొక్క ఇంటికి వెళ్తూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. రాజు అయితే అది గమనించిన గౌరమ్మ సీతని ఇంట్లో దాచిపెట్టి మా ఇంట్లో అటువంటి వాళ్ళెవరూ లేరని చెప్పిందా? రోజా నువ్వు అతిగా ఊహించకు, అక్క చెప్పేది విను. కృష్ణవేణి రాజు ఊహించింది నిజమే, గౌరమ్మ సీతను దాచిపెట్టింది. రాజు అయ్యో అప్పుడేమైంది? కృష్ణవేణి శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది. రోజా ఏమని? కృష్ణవేణి పాట ఓ భారతీయుడా ఓ బాలబానుడా, వినవయ్యా వీనుల విందుగా, తెలుసుకోవయ్యా చరితను ముందుగా, ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది మానవ జన్మము, అది మానవ జన్మము.
అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టము, అవును పుట్టుట శ్రేష్టము. సహనము స్నేహము ప్రేమ భావము ఆమె గొప్పతనము, అది ఆమె గొప్పతనము. ఆ గొప్పను కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి, బహు చక్కగా పెంచాలి. అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు, అవును అభ్యున్నతి పొందు. అట్టి బాలికల నణిచిపెట్టుట అన్యాయం మగును, అంతే అన్యాయం మగును. ఓ భారతీయుడా బాలబానుడా వినవయ్యా వీరుల విందుగా, తెలుసుకోవయ్యా చరితను ముందుగా. రాజు: ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు, వాళ్ళను అణచిపెట్టడం మహాపాపం అంటున్నావు, బాగానే ఉంది. కానీ అటువంటి నలుగురు గొప్పవాళ్ళ పేర్లు చెప్పక్క. కృష్ణవేణి: సరే వినండి మరి. ఆ శ్రావణి టీచర్ కూడా కొందరు ఆదర్శ మహిళల గురించి ఇట్లా చెప్పింది. రోజా: ఎలా? కృష్ణవేణి: రుద్రమదేవి చూడరాసై, శత్రువులను చెండాడరాసై, సరోజిని నాయుండు రాసై, స్వరాజ్య సమరం చేసరాసై, సంగం లక్ష్మీబాయి రాసై, బాలలను బాగుపరచరాసై, అచ్చమాంబను చూడరాసై, మహిళల మార్గము దిద్దరాసై, కల్పన చావ్లా చూడరాసై, అంతరిక్షమునకెగిరరాసై, సునీత విలియం చూడరాసై, పరిశోధనలెన్నో చేసరాసై, తకదిమితో అన్ని రంగంలోన మహిళలు ఆదర్శంగా నిలిచారు. బలానంటి బలి తమ్ముడాసై, మేలు బలానోయ్ తందాన, తకత తకిట తక తరికిట తరికిట తాం. రోజా: అక్క అక్క, ఆ తర్వాత ఏమైందో నేను చెప్తా. ఆ మాటలన్నీ లోపల నుంచి వింటున్న సీత బయటికి వచ్చి తాను చదువుకుంటానని చెప్పింది. కృష్ణవేణి: అవును చెల్లెమ్మ, అంతేకాదు టీచర్ మాటలతో ప్రభావితులైన శివయ్య దంపతులు బిడ్డను చదివించడమే మంచిదన్న సంగతి అర్థం చేసుకున్నారు. సీతను టీచర్ వెంట పంపించారు. రాజు: అంతేలేండి, అందరూ మా చిన్నక్కల్లా ఉంటారా? రోజా: అంటే? రాజు: నువ్వు రాజు కంటే గొప్పదానివక్క. రోజా: ఈ కథ కానీ నీ సంగతి చెప్తా. కృష్ణవేణి: సరే మీరు తర్వాత కొట్టుకోవచ్చు, ముందు కథ వినండి. సీత ఎట్లా చదువుకున్నదయ్యా అంటే, అక్షరమాల నేచరాసై, తెలుగు చక్కగా చదివే రాసై, ఎక్కాలన్నీ నేచరాసై, లెక్కలు చక్కగా చేసరాసై, పరిసరాల విజ్ఞానమూసై, పక్కాగా గ్రహించరాసై, తకదిమితో ఏది చదివినా ఏది రాసినా ఎదురు లేదు తనకు, తందాన తాన అందరిలోనూ అన్నిటికన్నా ముందు నిలిచెతుదకు, తందాన తాన తాంతకిట తక తరికిట తరికిట తాం. కృష్ణవేణి: ఆమె తెలివితేటలు గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ముగ్ధులై ఏడాది గడవకు ముందనే 5వ తరగతిలో చేర్పించారు. రోజా: చూడు, చదివితే అట్లా చదవాలి. రాజు: నువ్వేం నన్ను వెక్కిరించిన అవసరం లేదు, నేను కూడా 1వ తరగతిలో ఉండంగానే పెద్ద పెద్ద లెటర్స్ చదివిన తెలుసా? రోజా: నువ్వా? అంత లేదు, ఏం చదివినవో చెప్పు. రాజు: లెటర్స్, పెద్ద లెటర్స్. రోజా: అవే ఏంటో 1, 2 చెప్పు. రాజు: 1, 2 కాదు, 26 చదివిన. చెప్పలేనా? చెప్పమంటావా? అయితే విను, ABCD. రోజా: ఆ లెటర్స్ ఏడ్చినట్టు ఉంది, నువ్వు తర్వాత కథ చెప్పక్క. కృష్ణవేణి: ఆ తర్వాత సీతకు ఎదురే లేకుండా పోయింది. 7వ తరగతి కూడా పూర్తి చేసింది. సరిగ్గా అదే సమయంలో శ్రావణి టీచర్ ప్రమోషన్ మీద బదిలీ అయి వేరే ఊరికి వెళ్ళింది. రాజు: అయ్యో, అయితే సీత చదువు ఆగిపోయిందా అక్క? కృష్ణవేణి: లేదులే రాజు, శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు బలంగా నాటింది. టీచర్ బదిలీ అయినా ఉన్న ఊళ్ళో పై చదువులకు అవకాశం లేకపోయినా పట్నం పోయి స్కూల్ చదువు, కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరింది. రోజా: ఎందుకక్క ఇంజనీరింగ్లో సీట్ దొరకలేదా? కృష్ణవేణి: ఏదో చదువుకొని డబ్బులు సంపాదించి తను మాత్రం హాయిగా ఉండాలనుకోలేదు సీత. తను బాగా చదువుకొని తనలాంటి పిల్లలను బాగుపరచాలని, కలెక్టర్గానో నాయకురాలుగానో ఈ సమాజానికి సేవ చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. డిగ్రీ చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మండల అభివృద్ధి అధికారినిగా ఎంపికైంది. రాజు: ఓహో, చాలా బాగుంది, తర్వాత కథ చెప్పక్క. కృష్ణవేణి: తర్వాత ఏముందిరా తమ్ముడు, పిల్లల చదువు కోసం, స్త్రీలకు మేలు చేసేందుకోసం నిరంతరం కృషి చేస్తుంది ఇప్పుడు మన సీతక్క. రోజా: అవునా అక్క, సీత ఇష్టాలు అన్నావు కదా, అవేంటో చెప్పవా? రాజు: మరి నా ఇష్టాలు? రోజా: అవి మన కథ అయిపోయిన తర్వాత తీరుబడిగా చెప్పుకుందువు కానీ ముందు సీత ఇష్టాలు విను. రాజు: సరే సర్లే,
నువ్వు అంటావు కదా, వింటావు కదా, ఇప్పుడు నువ్వు ముందు అక్క చెప్పేది విను. కృష్ణవేణి: ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు బాయి, అరరే చూడరాదు బాయి. అన్నిటిలోనూ అవకాశాలను కల్పించాలోయి, చక్కగా కల్పించాలోయి. చదువులనైనా పదవులనైనా సమానమేనోయి, వాళ్ళు సమానమేనోయి. వాళ్ళల్లోని ప్రతిభను నీవు గౌరవించబోయి, తప్పక గౌరవించబోయి. తరికిట జంతరిత. రాజు: చాలా మంచి కథ చెప్పావక్క. ఈ కథ వింటే నిజంగా ఎవ్వరిలోనైనా మార్పు వస్తుంది. రోజా: ఇటువంటి సీతక్కలు ఊరికొక్కరున్నా ఈ దేశం తొందరగా బాగుపడుతుంది. కృష్ణవేణి: ప్రతి ఒక్కరూ ఈ సీతక్కను ఆదర్శంగా తీసుకొని తమను తమ దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటూ కథ ముగించుదాం. పాట: మంగళం మన భారత మాతకు మంగళం, జయ మంగళం. మంగళం తెలంగాణ తల్లికి మంగళం, జయ మంగళం. మంగళం మన రుద్రమదేవికి మంగళం, జయ మంగళం. మంగళం ఆదర్శ మహిళలకు మంగళం, జయ మంగళం. తరికిట జంతరిత.